స్థానిక శ్రీ వైష్ణవి జూనియర్ కాలేజీ కాంపౌండ్ లో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కట్ట వేణుగోపాల్ కు మద్దతుగా వివిధ ప్రజా సంఘాల సమావేశం రాష్ట్ర బీసీ నాయకులు సూర్య మాస్టర్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్, ఏపీ బీసీ ఓబీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఎస్వీఆర్ విఠల్ కుమార్ మాట్లాడారు. బహుజనులంతా కట్ట వేణుగోపాల్ కృష్ణ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కట్ట వేణుగోపాల్ కృష్ణ మాట్లాడుతూ పలు ప్రజా సంఘాల మద్దతుతో 3 దశాబ్దాలుగా ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తున్నానని చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను బలపరచాలని, వారి ఆశయాలు నిలబెట్టేందుకు తాను బరిలో ఉన్నానని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు హామీలు అమలు సాధ్యం కాదని చెప్పడం ప్రజలను మోసగించడమేనని అన్నారు. నిరుద్యోగ భృతి గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తను గెలిస్తే ఉద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. వాలంటీర్ల సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. ఈ సమావేశంలో బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ అంగడాల పూర్ణచంద్రరావు, కన్వీనర్ బీసీ రమణ, బహుజన కులాల నాయకులు చింతపల్లి గురుప్రసాద్, బీసీ మండల స్టడీ సెంటర్ తోట కోటేశ్వరరావు, బీసీ ప్రజా సంక్షేమ సంఘ నాయకులు భాస్కర్రావు, పాల మహేందర్, పెరియార్, బీసీ నాయకులు గుబ్బల నాగేశ్వరరావు, ఆర్నేపల్లి శ్రీనివాస్ గౌడ్, కడియం సూరిబాబు, బాల త్రిపుర సుందరి, నాగమణి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏవైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో, పాలక పార్టీలు ఉన్నాయో, అవి మన బీసీ హక్కులను మరి ముఖ్యంగా చాలా దారుణంగా అణగదొక్కుతున్నాయి. అందువలన ఈ ప్రజా సంఘాలు అందరూ కలిసి నన్ను బలపరిచి ముందుకు తీసుకొచ్చారు. వారి ఏ ఉద్దేశంతో తను ముందు తీసుకొచ్చారో వారి యొక్క ఆశయాలను ఖచ్చితంగా నేను కాపాడుతాను, నిలబెడతానని చెప్పేసి వారికి నేను ఈ యొక్క మీడియా ప్రతినిధిగా వారికి నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే సమాజానికి తెలియాలా, చట్టసభలో ఎవరు చెప్పట్లేదు ఈ విషయాల్ని. చట్టసభలో చెప్తే సమాజం అందరూ కూడా టీవీల ద్వారా తెలుసుకుని ఇంత అన్యాయం జరుగుతుందా, ఈ పార్టీ ఇంత అన్యాయం చేస్తున్నాయి అనే విషయాన్ని చట్టసభల ద్వారానే మాకు తెలుస్తుంది. కాబట్టి చట్టసభల ద్వారానే తెలియజేయడానికి నా వంతు పూర్తిగా నా శ్వాస జీవితం వరకు నేను కష్టపడి నేను ఈ ప్రజా సంఘాలతో కలిసి నేను పనిచేస్తానని చెప్పేసి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఏలూరులో ఉన్నటువంటి ప్రజా సంఘాలు ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఈ ఉద్యోగ సంఘాలు, టీచర్ సంఘాలు మిమ్మల్ని ఎమ్మెల్సీగా గెలిపించాం కాబట్టి పట్టభద్రుల నియోజకవర్గంలో మాత్రం ఒక పట్టభద్రుడైనటువంటి ఒక న్యాయానికి న్యాయం చేసేటువంటి ఒక విద్యావేత్తని కట్ట వేణుగోపాలకృష్ణ గారిని మనం గెలిపించుకోవాలి. ఆయన సీరియల్ నెంబర్ 4. ఆ సీరియల్ నెంబర్ 4లో ప్రతి ఒక్కరూ కూడా ప్రథమ ప్రాధాన్యత ఓటు 1గా వేసి ఆయన్ని మనం చట్టసభలకి పంపిద్దామని చెప్పి సందర్భంగా ఏలూరు జిల్లా నిరుద్యోగులకి, పట్టభద్రులకి, ప్రజా సంఘాలకి అందరికీ కూడా చేతులెత్తి మరొక్కసారి సవినయంగా మనవి చేసుకుంటున్నా. మద్దతు తెలిపారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా బీసీ ప్రజా సంక్షేమ సంఘం నాయకులు పితర్ భాస్కర్రావు గారు, అదేవిధంగా పాల మహేంద్ర గారు, అదేవిధంగా పాల రాధాకృష్ణ గారు కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రావడం జరిగింది. అదేవిధంగా జంగారెడ్డిగూడ నుంచి ఎంఎస్ గారు అంటేనే ఆయన అందరికీ అర్థం ఎంఎస్ గారు. అదేవిధంగా ఇక్కడికి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో శ్రీ ఆరేపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా వీరంతా కూడా మీ పవిత్రమైన ఓటుని 4వ నంబర్ లైన్లో 1వ నంబర్ వేసి మొదటి ప్రాధాన్యతగా మీరు ఆ ఓటుని మా కట్ట వేణుగోపాల్ గారికి ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నటువంటి ఆ వ్యక్తికి ఇంకా అత్యధిక మెజారిటీతో మీరందరూ ఓట్లు వేయాలని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. బీసీలు చట్టసభల్లోకి వెళ్ళాలి. దానికి వేణుగోపాల్ కృష్ణ గారు దానికి ఇదే ఆదర్శం. 4వ నెంబరు అందరూ కూడా ఫస్ట్ ప్రాధాన్యత ఓటు వేణుగోపాల్ కృష్ణ గారికి వేసి ఆయన్ని అధిక మెజార్టీతో గెలిపించి ఈ ఎలక్షన్స్ని వినియోగించుకోవాలి. అలాగే ఆయన్ని విజయానికి మీరందరూ చేరువ చేయాలని కోరుకుంటూ ఆయనకి తప్పకుండా 4వ నెంబర్ ఇచ్చారు. మీరు 2 ఓట్లు కూడా మా కట్ట వేణుగోపాలకృష్ణ గారికి వేయాలని అభ్యర్థిస్తున్నాం. అందరికీ కూడా ఈ అవకాశం మాకు అందరూ ఇచ్చినందుకు సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా ఇంత పెద్దలు ఈ కార్యక్రమాన్ని పిలిచి నన్ను మన
వేణుగోపాలకృష్ణ గారికి బెస్ట్ విషెస్ చెప్పడానికి మా ఆడపడుచుని నన్ను పిలిచినందుకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ మీ బాలా త్రిపుర సుందరి.